చెప్పండి, మనకి భగవద్గీతలో కర్మ సిద్ధాంతం అనేది శ్రీకృష్ణ పరమాత్మ చాలా చక్కగా వివరించారు. ఎంతటి వారైనా కర్మ ఫలాన్ని అనుభవించాల్సిందే అని. ఇప్పుడు వైసీపీ నాయకుల విషయంలో కూడా కర్మ ఫలాన్ని అనుభవించే విధంగా ఒక్కొక్కళ్ళు బయటకైతే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరేమంటారు? ఈరోజు మీరు అన్నది 100% కరెక్ట్. మన దేశం హిందూ దేశం, ఖచ్చితంగా మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. ఎవరు ఎంత తప్పు చేస్తే అంత శిక్ష అనుభవించాల్సిందని చెప్పేసి నమ్మేటువంటి దేశం. అట్లాగే మన దేవుళ్ళు కూడా అవే చెప్పారు, ఎవరు ఏ తప్పు చేసినా శిక్ష అనుభవించక తప్పదని. గతంలోనైతే అవి ఎప్పటికో వస్తాయో సస్తాయో అని చెప్పేసి అనుకునేవాళ్ళు, కానీ ఈ కలియుగంలో మాత్రం ఎవరు ఏ తప్పులు చేసినా వెంటనే శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా మీరు కనుక చూస్తే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అనేకమైనటువంటి తప్పులు పాపాలు, తనకు సంబంధించినటువంటి నాయకుల చేత చేయించినటువంటి తప్పులు పాపాలన్నీ ఈరోజు శాపాలుగా వాళ్ళకి ఎంటాడుతున్నాయి అని చెప్పొచ్చు. వాటిని వాళ్ళు ఈ రోజు ఇదంతా కూడా ఏమీ లేదు, కక్షపూర్తిగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడినా ఈ రాష్ట్రంలో గమనిస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రజలకి, నాయకులకి, మేధావులందరికీ కూడా అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలించినటువంటి 5 సంవత్సరాల్లో ఎన్ని దారుణాలు చేశాడో, ఏ విధంగా చేశాడో ప్రజలందరూ కూడా చూశారు. ఎవరైతే మాకు 151 సీట్లు ఇచ్చారని చెప్పేసి విర్రవీగారో, మాకు 151 సీట్లు ఇచ్చిన తర్వాత మేము ఏదైనా చేయొచ్చు, ఏ ప్రజలైతే మాకు మ్యాండేట్ ఇచ్చారో ఆ ప్రజల యొక్క అభిప్రాయంతో కూడా సంబంధం లేదు, ఆ ప్రజలను కూడా హింసిస్తామనే దూరంలో ఈ రోజు మీరు చెబుతున్నటువంటి వల్లభనేని వంశీ గాని, లేకపోతే కొడాలి నాని గాని, రోజా గాని, లేకపోతే అనేక మంది మంత్రులు, జోగి రమేష్ గాని, ఇలాంటి వాళ్ళందరూ కూడా విర్రబీగినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరికీ చట్టాలు వర్తించవా అని చెప్పేసి ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారు. ఈ రోజు చట్టాన్ని సక్రమంగా అమలు చేసేటువంటి పరిస్థితి 5 సంవత్సరాల తర్వాత భారత రాజ్యాంగం మళ్ళీ కల్పించింది. ఆ క్రమంలోనే తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి అధికారం ఈ రోజు వచ్చింది. ఇదే వంశీ ఏం మాట్లాడాడు? ఆడపిల్లలను పట్టుకొని మన నోటితోటి ఉచ్చరించడానికి వీలు పడినటువంటి పదాలు మాట్లాడాడు. ఒక కళ్యాణి అనే అమ్మాయిని, దుర్భషలాడే అమ్మాయిని, నైటీలో ఉన్న అమ్మాయిని తీసుకెళ్లి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అసలు లోకేష్ గారిని మాట్లాడారు, బోనమ్మ గారిని మాట్లాడారు, ఆస్తులు కబ్జా చేశాడు, ఇచ్చలవిడిగా వాగినటువంటి పరిస్థితి ఉంది. కొడాలి నాని అయితే దేవుళ్ళ దగ్గర నుంచి, పెద్దల దగ్గర నుంచి, ఆడపిల్లల దగ్గర నుంచి అందరిని మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కానీ చట్టం ఊరుకోదు కదా మేడం. చట్టం అంటేనే మీరు కలియుగం అన్నా, లేకపోతే ఇంకొకటి అన్నా, భగవద్గీత అన్నా, ఏమన్నా చట్టం కూడా అదే. ధర్మం న్యాయాన్ని రక్షించేదే చట్టం. అందుకోసమే ఈ రోజు తీసుకెళ్లి వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి.